సముద్రపు దొంగల బారి నుండి రక్షించుకోవడం, అమెరికా, యూరప్ దేశాల యొక్క పెత్తనంతో విరక్తి చెందినటువంటి హౌతీలు, హెజ్బుల్లాలు, హమాస్‌లు సముద్రం మీద ఆధిపత్యం కోసం వాళ్ళ నౌకల్ని ధ్వంసం చేస్తూ, మిగతా నౌకలు కూడా ధ్వంసం చేస్తుంటే ఆల్టర్‌నేటివ్ ఏంటి? సూయజ్ కెనాల్‌ని చైనా మింగేస్తే ఆల్టర్‌నేటివ్ ఏంటి? ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటే కుదరదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్ కాన్సంట్రేషన్ అదే. పుతిన్‌తో మీటింగ్‌లో అత్యంత కీలకమైనటువంటిది అదే. చెన్నై, వ్లాడివోస్టోక్ సముద్ర మార్గం. ఇదే ప్రపంచ చరిత్రలోని గేమ్ చేంజర్. భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేస్తున్నటువంటి ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ ఈఎంసీ. చెన్నై పోర్ట్ ఇండియా నుండి వ్లాడివోస్టాక్ రష్యా ఫార్ ఈస్ట్ దాకా 5647 నాటికల్ మైళ్ళ సముద్ర మార్గం. ఇది ఆపరేషనల్ చేయడానికే ఇప్పుడు ఒప్పందాల్లో ఒకటి. భారత్ రక్షణ వాణిజ్యం, ఇంధన భద్రత, భూభౌగోళిక వ్యూహాల్లో ఇది పెద్ద మార్పు తీసుకురాబోతుంది. మొత్తం 8675 నాటికల్ మైళ్ళు ఉంటుంది. 35 నుంచి 40 రోజులు పడుతుంది జర్నీకి సంబంధించి. ఇండియా, రష్యా మధ్య సముద్ర వాణిజ్యం కోసం సరుకు ఎక్కువగా ముంబై, సెయింట్ పీటర్స్బర్గ్ మార్గం ద్వారా సూయజ్ కెనాల్ మీదుగా వెళ్తుంది ఇప్పటిదాకా. అది 8675 నాటికల్ మైళ్ళు, 35-40 రోజులు పడుతుంది. ఇప్పుడు దాన్ని 5647కి తీసుకురావాలి అనినే ఈ ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే 20-22 రోజులు చాలన్నమాట. దీనికి 12-15 రోజులు సమయం తగ్గిపోతుంది. అలాగే దాంతో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు 20 నుంచి 25% తగ్గుతుంది. రష్యన్ ఫార్ ఈస్ట్ వనరులకి నేరుగా యాక్సెస్ మనకు వచ్చేస్తుంటుంది. వ్లాడివోస్టోక్ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతం. అక్కడే ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, బొగ్గు ఉంటుంది, టింబర్ ఉంటుంది, రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ముడి సరుకు ఉంటుంది. అవన్నీ ఇండియా నేరుగా కొనుగోలు చేసిన కనీస ఖర్చుతో రవాణా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఖర్చు తగ్గుతుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రష్యా ఫార్ ఈస్ట్తో రక్షణ సహకారం, నేవల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఆల్టర్నేటివ్గా భారతదేశం ప్రతిపాదించినటువంటిది ఇది. ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్ని కలుపుకునేలాగా భవిష్యత్తులో ఇంకొక ఏర్పాటు కూడా చేస్తున్నారు. వాస్తవంగా సూయజ్ కెనాల్ మీద ఇంతకాలం ఆధారం ఎక్కువగా ఉంది. ఈ మధ్యన సూయజ్ కెనాల్ స్ట్రగుల్ రావటం, అక్కడ ఒక్క షిప్ తేడా వస్తే మొత్తం షిప్స్ లేట్ అయిపోవడం, దానివల్ల సంక్షోభాలు వచ్చినటువంటి పరిస్థితి. దానికోసమనే ఆల్టర్నేటివ్ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో చాలా దేశాలు తమ సరుకు చలామణి కోసం సూయజ్జు, మొలాకా స్పాట్ మీద ఆధారపడుతూ ఉంటే ఏ చిన్న తీవ్ర అస్థిరత అయినా పెద్ద ప్రభావం ఉంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా భారతదేశం ఈ కొత్త ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చింది.